ఇందులో అంటున్నారు తన కోపమే తన శత్రువు. మనకి కోపం అనేటటువంటిది ఒకటి వస్తూ ఉంటుంది, కానీ ఆ కోపం అస్సలు మంచిది కాదు. ఎంత మాత్రమూ మంచి లేని గుణాలలో కోపం అన్నది ఒకటి. కోపం దేని చేత పోతుంది అంటే కోపము యొక్క అవగుణములను, కోపము వలన వచ్చేటటువంటి నష్టములను పరిశీలించడం చేత కోపం తగ్గిపోతుంది. తన కోపమే తన శత్రువు. శత్రువు ఎట్లా మనకి అపకారం చేస్తాడో అట్లా మనకి చాలా గొప్ప అపకారం చెయ్యగలిగినది ఏది అంటే కోపం ఒక్కటే. ఎందుచేతనంటే మీరు చూడండి, ఎవరికైనా కోపం వస్తే మొట్టమొదట రూపం మారిపోతుంది. అప్పటి వరకు ప్రసన్నంగా ప్రశాంతంగా ఉన్న మనిషి యొక్క రూపం ఒక్కసారి ఉద్వేగానికి లోనైపోయి ముఖమంతా ఎర్రబడిపోయి మనిషి ఊగిపోతూ చూడ్డానికే చాలా భయంకరంగా ఉంటాడు. ఆయన చాలా కోపంగా ఉన్నారు, దగ్గరికి కూడా వెళ్ళకండి అంటారు. అంటే ఒక క్రూర మృగాన్నో ఒక విష సర్పాన్నో చూసి ఎట్లా భయపడతారో కోపం వచ్చిన వ్యక్తిని చూసి అట్లా భయపడతారు. కోపం మన మీద మనం అదుపుని కోల్పోయేటట్టు చేస్తుంది. ఆ నియంత్రణ ఎప్పుడైతే పోయిందో మొట్టమొదట మనం కోల్పోయేది ఏది అంటే మన మాట మీద సంయమనాన్ని కోల్పోతాం. చాలా కోపం వచ్చేసింది అనుకోండి, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. అవతల వారిని అట్లా సంబోధించచ్చా, అట్లా మాట్లాడచ్చా, ఏదీ ఉండదు. అవతల వారి మనసు బాధ పెట్టాలన్న ప్రయత్నంలో ఏకవచన ప్రయోగం చేస్తాడు. నువ్వు నువ్వు అనో, ఒరేయ్ ఒరేయ్ అనో, లేదా ఇంకా నిందాకరమైనటువంటి మాటలనో మాట్లాడతాడు. కోపం అంత పాపాన్ని చేయిస్తుంది. పెద్దలైన వారు, గౌరవనీయులైన వారిని నిందించిన కారణం చేత మనిషి ఎంతో పతనాన్ని చెందుతాడు. అట్లా మాట మీద నియంత్రణ కోల్పోయేటట్టుగా చెయ్యగలిగిన శక్తి కోపంది. అటువంటప్పుడు నాకు చాలా ఎక్కువ కోపం అండి అని చెప్పడం బలహీనత అవుతుంది తప్ప బలం అవ్వదు. అందుకే కోపాన్ని పరిశీలించి కోపాన్ని విడిచిపెట్టేయాలి తప్ప కోపంగా ఉండడం మంచి లక్షణం కాదు. అన్నిటికన్నా మనిషిలో కోపం ఎక్కువైపోయిందనుకోండి, అంత పెరిగిపోయిన కోపంలో తాను ఏం చేస్తున్నాడో తనకి తెలియదు. చిట్ట చివరికి అవతల వాళ్ళని కొడతాడు, హింసిస్తాడు, ఒక్కొక్కసారి చంపుతాడు కూడా. అట్లా కోపం వచ్చి ఆ కోపంలో ఒళ్ళు తెలియని స్థితిలో తన మీద తాను సంయమనం కోల్పోయి ఇతరుల జోలికి వెళ్ళి వాళ్ళని హింసించిన కారణం చేత తర్వాత చాలా కాలం కారాగారాలలో కూడా ఉండవలసినటువంటి దుర్భర స్థితిని మనిషి కల్పించుకుంటాడు.